వెల్కమ్ టు థీన్మా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే పారిజాత పర్వం అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మూవీ చూసుకుంటే మాత్రమే పెద్దగా ఏమంత అనిపించలేదు. అంటే థియేటర్లో చూడలేను, పబ్లిక్ కూడా తీసుకురాలి కాబట్టి ఏమనుకోకండి. కానీ ఇక్కడ ఓటీటీలో ఆహాలో రిలీజ్ అయినాక మాత్రం నేను కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. స్టోరీ మోస్ట్లీ ప్రిడిక్టబుల్ బై చాలా మటుకైతే ప్రిడిక్టబుల్ ఉంటుంది. స్టోరీ అంటే ఏం లేదు, మన వాళ్ళు డైరెక్టర్ ఉంటాడు, అతని ఫ్రెండ్ని హీరోని చేయాలనుకుంటాడు, మన ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తాడు. ప్రొడ్యూసర్ గాడు ఆబ్వియస్గా ప్రొడ్యూసర్ని బేకార్ గాడు, ప్రొడ్యూసర్ వేస్ట్ గాడు అన్న కాడికి చూపించాలన్నమాట. అతని టాలెంట్ ఏది ఏం లేదు, అఫైర్స్ ఉన్నాయి, సెకండ్ వైఫ్ థర్డ్ వైఫ్ అన్నట్టు చూపించారు. సో అది సెన్స్ అనిపించదు, కొన్ని సిచ్యువేషన్స్లో ఏందో నేను అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ సునీల్ గారిది పర్ఫార్మెన్స్ ఎప్పటిలాగా బాగానే ఉంది. సునీల్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది, వైభర్ష బాగుంది, సిద్ధార్థ్ గారిది అందరిది కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. కానీ యూటిలైజేషన్ బాగాలేదు, ఇంప్లిమెంటేషన్లో కరెక్ట్గా లేదు. అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగుంటాయి. అండ్ మిగతా చూసుకుంటే మాత్రము ఫస్ట్ టైటిల్కి దీనికి నాకు సంబంధమే అనిపించలేదు. సో పారిజాత పర్వం ఎందుకంటారా, దీనికి ఏంద్రా, అసలు దానికి దీనికి సంబంధమే లేదు. టైటిల్కి సినిమాకి సంబంధమే లేదు. అసలు ఎందుకు పెట్టుకోరా అనిపించింది. వేరే టైటిల్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది అన్నట్టు అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే యాక్టర్స్ బాగున్నారు, మంచి యాక్టర్స్ని తీసుకుర్రు. కానీ కరెక్ట్గా యూటిలైజ్ అయితే చేసుకోలేరు. అయ్యంగార్ గారిది అయితే ఆబ్వియస్గా ప్రొడ్యూసర్ రోల్లో బాగానే చేసిరు. అండ్ మీకు ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, సెకండ్ హాఫ్ ఏదైతుందో అది అంటే ఫస్ట్ 1 hour బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఏదైతుందో సెకండ్ 1 hour కొంచెం ప్రిడిక్టబుల్ ఉంటుంది. అట్లనా నువ్వు అట్లా అంటే నేను ఇట్లా అంటే నువ్వు అట్లా అంటే ఇట్లా నా గాడిగా వచ్చేస్తుంది బై. అంటే వీళ్ళు కిడ్నాప్ చేస్తారు, వీళ్ళు కిడ్నాప్ చేసినాక తప్పిపోతే అక్కడ నుంచి మన ఇంకొక విలన్ సమీర్ ఉండే కదా, సో అతను ఈమెను కొట్టడానికి చూస్తాడు, ఇతను ఇంకొక ప్లాన్ ఉంటుంది. సో రిపీటెడ్ ఉంటుంది బై. సో అందుకే నేను ఎక్కువ రేటింగ్ అయితే ఇవ్వలేకపోతున్నా, జస్ట్ 2 out of 5 ఇస్తున్నా బై. దేనికంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అండ్ విజువల్గా బాగుంది, లొకేషన్స్ అవన్నీ సీనియర్స్ కూడా పర్లేదు, బాగా అనిపించినాయి. కాబట్టి మీతో తక్కువ ఎందుకు ఇచ్చినావు అని అంటే బై జస్ట్ మెయిన్ రీజన్స్ ఏంటంటే బై ప్రిడిక్టబిలిటీ బాగుంది, ప్రిడిక్టబుల్ ఉందన్నమాట బై. అది చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇదే సీన్ కదరా అన్నట్టు అనిపించింది. సో అందుకే అండ్ కొన్ని సీన్స్ ఆక్వర్డ్గా అనిపించినాయి, మీరు లాజిక్ లేకుండా ఉంటాయి కదా. లాజిక్ ఎడిగిపోయినారా అంటే నేను గొర్రెలను చూస్తున్నా, నన్ను డిస్టర్బ్ చేయకన్నా కాడికి ఉంటుంది. సో అందుకే ఈ మూవీ మాత్రమే తక్కువ రేటింగ్స్ ఇవ్వాల్సి వచ్చింది. అంతే, ఇంకేం లేదు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే పర్లేదు, 1 time వాచబుల్ అనమాట. అండ్ ఎక్కువ వల్గారిటీ కానీ న్యూస్ సీన్స్ కానీ అవేం లేవు బై. ఫ్యామిలీతో చూడాలని కూడా చూడవచ్చు అనమాట. మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి బై. అండ్ వీడియో నచ్చింది, రివ్యూ నచ్చింది, లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.